ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా, రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో అని హామీ ఇచ్చిన లోకేష్ గారిని చూస్తుంటే తనకు కమెడియన్ ఎంఎస్ నారాయణ గుర్తుకొస్తున్నాడని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఎంఎస్కు లోకేష్కు ఏంటి సార్ పోలిక? రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. గుర్తు చేసేయండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. ఇంక మొదలెట్టండి సార్. కడుపుకి అన్నమేనా తినేది నారా లోకేష్ గారు? అన్నం కాకుండా ఇంకేం తింటాడు సార్ లోకేష్ బాబు? ఏమి తెలియని అమాయకుల్లాగా స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్. జనవరి 1వ తారీఖు ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాలెండర్ లో జనవరి నెల అసలు ఉందో లేదో. ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తినాలి నిన్ను? సార్ ఆయన ఏదో చొక్కా పట్టుకొని నిలదీయండి అని ఓ పంచుడేలా కొట్టాడు, అంత మాత్రాన మీరు నిజంగా చొక్కా పట్టేసుకుంటారా ఏంటి? రెనా అని ఎంఎస్ నారాయణ ఒక క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. రేనానా? ఆయన ఏం చేస్తాడు అందులో? ఆయన కూడా అంతే పాప. అక్కడెక్కడో ఫ్యాక్షన్ ఊళ్ళో నుంచి పారిపోయి ఇటు వచ్చేస్తాడు. బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటా ఉంటాడు. అయ్యయ్యో, ఆయన ఎత్తుకుంటా 10 మంది వస్తారు. ఏమన్నా నువ్వు తల పీకలు కోసినటువంటి నువ్వు బన్నీలు డ్రాయర్లు అమ్ముకుంటున్నావు, ఇంత గొప్ప సీమ ఫ్యాక్షనిస్ట్వి, ఒక్కసారి తొడగొట్టన్నా చూడాలని ఉంది. ఇప్పుడు మీకు ఆ రేనా ఎందుకు గుర్తొచ్చాడు సార్? లోకేష్ మాటలు, లోకేష్ డైలాగులు వింటే ఆ ఎంఎస్ నారాయణ గారు, స్వర్గీయ ఎంఎస్ నారాయణ గుర్తొస్తాడు నాకు. అంటే ఇప్పుడు మీకు లోకేష్ గారు రేనాలాగా గుర్తొస్తున్నాడా సార్? దిస్ ఇస్ టూ మచ్ సార్. నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని. ఏంటి అడుగుతారు? తొడగొట్టమనా? సార్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి సార్. మీరు అడిగితే చేసేస్తారేంటి? ఆయన తొడగొట్టలేడు, ఈయన జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేయండి. మరి తెలిసి కూడా తొడగొట్టు, మీసం దిప్పు అని అనడం ఎందుకు సార్?